Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు. ఎవరూ సమీపింపరాని తేజస్సుతో నిత్యము ప్రకాశిస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు, స్వచ్ఛమైన వెలుగు, ఆయనలో ఎటువంటి చీకటి లేదని. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తున్నారో దేవుడు వారిని వెలిగిస్తాడు. తన సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపచేస్తాడు. వారి మీద దేవుడు ప్రసన్నుడవుతాడని. మోషే గారికి దేవుని సన్నిధి విలువ తెలుసు. అందుకే మోషే గారు అంటారు, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే ఒక్క అడుగు కూడా మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళొద్దని. దేవుని సన్నిధి అంటే ఇంగ్లీష్లో గాడ్స్ ప్రెజెన్స్ అంటారు. దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు తన సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపచేసి దేవుడు వారికి సమాధానం కలగచేస్తారని. శాంతి సమాధానం డబ్బులు పెడితే వచ్చేవి కాదు. దేవుడు సమాధానకర్త. క్రీస్తు ప్రభువారు సమాధానకర్త. ఆయన సమాధానాన్ని కలగచేస్తారు, శాంతిని కలగచేస్తారు. టెన్షన్ని, ఆందోళనని, భయాన్ని, కృంగుదల్ని దేవుడు తీసివేస్తారు. తన శాంతినే దేవుడు మనకు అనుగ్రహిస్తారు, లోకం ఇచ్చినట్టు కాదు. 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీ ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుని స్వస్థత పొందిన తర్వాత ప్రభువు అంటారు, సమాధానం కలిగిన దానివే ఇంటికి వెళ్ళమని. అంటే దేవుని దగ్గరికి ఎవరొచ్చినా దేవుడు వారిని సమాధానంతో నింపి పంపిస్తారని. అలాగే దేవుని సన్నిధి కాంతిలో, దేవుని ముఖకాంతిలో మనకి విజయం ఉందని. మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. అయితే దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపచేసి ఆ పోరాటాలపైన మనకి విజయాన్ని ఇస్తారని. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎన్ని పోరాటాలు! వారు బానిసలుగా ఉన్నప్పుడు ఏ పోరాటం చేయలేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఎన్నో పోరాటాలు. ప్రతి పోరాటంలో కూడా దేవుడే వారికి విజయం ఇచ్చారు. ఒకసారేమో సూర్యుడిని ఆపేశాడు దేవుడు తన ప్రజల కోసం, ఒకసారేమో మెరుపులు తెప్పించాడు, వడగళ్ళు కురిపించాడు దేవుడు, శత్రువుల సైన్యం వాళ్ళే చనిపోయేలా చేశాడు దేవుడు, తన దేవదూతను పంపించాడు దేవుడు. ఒకసారి దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధి కాంతిలో మనకి అన్ని పోరాటాలపైన విజయం ఉందని. అలాగే దేవుని సన్నిధి కాంతిలో మనం నడిపించబడతామని. దేవుడు మనల్ని చక్కనైన మార్గంలో నడిపిస్తాడు. దేవుడు మనకు కాపరిగా ఉంటూ పచ్చిగల చోట్లకు, సమృద్ధైన ప్రాంతాలకు, సరైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని సన్నిధి కాంతిలో, దేవుని ముఖకాంతిలో మన పాపాలు బయటపడతాయని. ఎందుకు? మనల్ని తక్కువ చేయడానికి కాదు, మనల్ని డిసప్పాయింట్ చేయడానికి కాదు, మనల్ని సరి చేయడానికి. సరి చేసుకుంటే ఇంకా ఎక్కువగా ఆస్వాదించడానికి. కాబట్టి దేవుని అడగండి, ప్రభువా మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింప చేయమని. ఎందుకంటే దేవుని సన్నిధి కాంతిలో మనకు సమాధానం, దేవుని సన్నిధి కాంతిలో మనకు విజయం, దేవుని సన్నిధి కాంతిలో మనకు నడిపింపు, దేవుని సన్నిధి కాంతిలో మన పాపాలు బయటపడడం, వాటికి క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి దేవుడిని అడుగుదాం, ప్రభువా మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింప చేయమని. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాది వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపచేసి సమాధానం కలగచేయండి, అభివృద్ధిని కలగచేయండి, విజయాలు కలగచేయండి అయ్యా. మీ సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపచేసి ప్రభువా విడుదల దయచేయండి అయ్యా. మీ సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపచేసి ప్రభువా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. అన్ని విషయాలు మీరు వారికి తోడైండండి. మీరే కృప చూపించమని, సహాయాన్ని సహకారం అందించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. God bless you. God bless India.